వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసుల నిబంధనలు అతిక్రమించారు. జగన్ పర్యటనలో 100 మందికే పోలీసులు అనుమతిచ్చారు. అయితే పరామర్శకు వందల కార్లు, బైక్ ర్యాలీలతో జగన్ బల ప్రదర్శన చేపట్టారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ జన సమీకరణ చేపట్టింది. అయితే సత్తెనపల్లిలో రచ్చకు వైసీపీ ప్లాన్ చేసిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులను భారీగా రంగంలోకి దింపారు. అంతర్జాతీయ యోగా డేకు ముందు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా ఏదో ఒక గొడవ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. అటు పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల తెనాలిలో రౌడీ షీటర్లను జగన్ పరామర్శించారు. తర్వాత రైతులకు పరామర్శ పేరుతో పొదిలిలో రచ్చ చేశారు. ఇప్పుడు ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో మరోసారి రగడకు జగన్ సిద్ధమయ్యారని అనుమానిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న సర్వేలు నమ్మి బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరించేందుకే జగన్ రెంటపాళ్లకు వస్తున్నారు. చిన్న గ్రామం, ఇరుకైన వీధులు కావడం వల్ల జగన్తో పాటు 100 మంది మాత్రమే రావాలని పోలీసులు స్పష్టం చేసినా పట్టించుకోలేదు. వేలాది మందితో ర్యాలీని నిర్వహిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, జగన్ పర్యటనకు సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఆంక్షలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఈ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి వివరాలు? నవీన్, మొత్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన విమర్శలకు దారితీస్తుంది. కావాలని ఒక కుట్రపూరిత రాజకీయాలతో ఈరోజు రెంటపాళ్లకు జగన్మోహన్ రెడ్డి మంది మార్బలంతో వస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అక్కడ అనుమతి లేదు, కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా భారీ జన సమీకరణతో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పల్నాడు జిల్లా నేతలు మనతో పాటు మాట్లాడేందుకు మేడం చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డిని రాకని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు రాక ఇంతకుముందు గతంలో ఏం చేశారంటే ఓదార్పు యాత్ర అని జనాల్లోకి ఎలా వచ్చారో, అప్పుడు జనాలు ఎలా మోసపోయారో మళ్ళీ మోసం చేద్దామని ఆలోచనతో వస్తున్నారు. రెంటపాళ్లలో చనిపోయిన వ్యక్తి అసలు ఎందుచేత చనిపోయారు, చనిపోయింది ఎప్పుడు, అతని మందు తాగింది ఎప్పుడు, 6వ తారీఖు మందు తాగారు, మరి 9వ తారీఖు చనిపోయాడు. మరి గవర్నమెంట్ ఫామ్ చేసింది 12వ తారీఖు. మరి గవర్నమెంట్కిను ఇతను మందు తాగి చనిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? బెట్టింగులు పెట్టుకొని చనిపోయిన వ్యక్తిని మేము విమర్శించట్లేదు, ఎవరి బిడ్డ అయినా ఒకటే, కానీ ఏ కారణం చేత చనిపోయాడు? సత్తెనపల్లిలో ఉన్న మరి మాజీ మంత్రి గారు ఎవరండి, అంబటి రాంబాబు గారు ఇక్కడి నుంచి ఎంత దూరం అండి, 10 నిమిషాలు పట్టదు, ఇంతవరకు ఆయన వెళ్ళి పరామర్శించలేదు. ఈరోజు చుట్టుపక్కల ఉన్న మంత్రులు, వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పరామర్శకు వస్తున్నారంటే ఇవాళ సిగ్గుచేటు. వాళ్ళకి తెలియదు ముఖ్యమంత్రి గారు మరి రెంటపాడులో చిన్న రోడ్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి అంటే ఇంత మంది మార్బలంతో వచ్చి మోసం చేయాలనే ఆలోచనతో ఇంకా మీ పర్యటన చూసి జనాలు మోసపోరు. నిన్న మరి తల్లికి వందనం, ఈరోజు డబ్బులు పడ్డాయి కాబట్టి జనాలు ఎవరు మీ మాటలు నమ్మరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
రేపు మరి మోడీ గారి రాక 2 రోజుల ముందు అన్ని రాష్ట్రాలు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఇలాంటి మరి పర్యటన ఒకటి మీరు మరి యాత్ర పెట్టుకొని ఏం ఉద్ధరిద్దామనో ఈ గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కాదు దేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే చీ అంటున్నారు. కానీ ఏం ఉద్ధరిద్దామని ఇక్కడికి వచ్చి ఈ పర్యటన పెట్టి ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేసినా మరి రైతులను పరామర్శించాలి అని మిర్చి యార్డుకి వెళ్ళారు. మిరపకాయలన్నీ నాశనం చేశారు. మరి మొన్న పొగాకు బేళ్ళన్నీ తొక్కారు. ఏం చేద్దామని రైతుకు మీరు వచ్చి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు. కానీ సార్ మీరు చెప్పండి, అసలు ఈ నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయారని మీరు స్థానికులుగా ఎందుకు చనిపోయారు అంటున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు 175 వై నాట్ 175 అనే ఆలోచనతో కార్యకర్తలు అందరూ బాగా రెచ్చగొట్టడం వల్ల కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళందరూ కూడా బెట్టింగ్లోకి వెళ్ళిపోయారు. మేము గ్యారంటీగా గెలుస్తామనే నమ్మకం మా నాయకుడు ఇచ్చాడు కాబట్టి మేము గ్యారంటీగా గెలుస్తామని చెప్పని నమ్మకంతో బెట్టింగ్లు కాశారు. అయితే ఈ నాగమల్లేశ్వరరావు అతని దగ్గర ఇతరులు వేరే వాళ్ళు బెట్టింగ్ పెట్టినటువంటి డబ్బుల్ని దాచిపెట్టారు ఇతని దగ్గర. ఇతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర గ్యారంటీగా వైసీపీ వస్తుందని చెప్పి బెట్టింగ్లు పెట్టాడు. ఆ బెట్టింగ్ పెట్టిన నమ్మకం వల్ల ఇక్కడ ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇతని మీద ఒత్తిడి చేశారు. దానికి అతను ఇది చేసుకోలేక 6వ తారీఖున మందు తాగాడు. 3 రోజుల పాటు మృత్యుతోటి పోరాడాడు. 9వ తారీఖున మరణించాడు. అప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వమే ఉంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించని చెప్పి చెప్తున్నారు. ఇది దుష్ప్రచారం కేవలంగా. దీన్ని ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సార్ మీరు చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మంది మార్పులు రావడానికి నేను కుట్రగా భావిస్తారు మీరు? తప్పనిసరిగా ఇది కుట్ర కోణమేనండి. ఎందుకంటే శివనాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయి సంవత్సరం దాటిపోయింది. మా మిత్రులు కూడా చెప్పారు, అసలు గవర్నమెంట్ రాకముందే ఫామ్ చేయకముందే ఆయన చనిపోయాడు. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 6వ తారీఖు సత్యపల్లి నుంచి ఆయన వేరే వెళ్ళిపోవటం, అక్కడ వచ్చేటప్పుడు మరి బెట్టింగుల మేరతో పెద్ద ఎత్తున డబ్బుల్ని తాను కోల్పోవటమే కాకుండా తన దగ్గర పెట్టిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వేరే చాట పెట్టి ఈ డబ్బులు ఆ డబ్బులు ఇవ్వాలంటే మరి తన ఆస్తి కూడా చాలదు, ఏం చేయాలి ఎక్కడ తేవాలో అర్థం కాని మనోవేదంతో. రెండోది ఏంటంటే అండి, శివనాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి మరి వైసీపీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఆ గ్రామ ప్రజల్ని అనేక రకాలుగా హింసలు పెట్టాడు. పోలీసులతో ఆ రోడ్డు కేసులు పెట్టించి వాళ్ళని పెట్టిన బాధలు అన్నీ కాదు, ఒకవైపున డబ్బును కోల్పోయిన బాధ ఒకటి, రెండోది తను చేసిన పెట్టిన ఇబ్బందులు ప్రజల్ని తిరిగితే మళ్ళీ కొనసాగిస్తారేమో అని ఒకే ఇబ్బంది. ఈ రెండుతో పాటు రాష్ట్రంలో ప్రశాంత ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరిత ఏజెండాతోనే సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామం వస్తున్నాడు. ఏడాది క్రితం ఎన్నికల్లో బెట్టింగ్లు కాసి అప్పుల పాలై నాగమల్లేశ్వర ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఇప్పుడు రాజకీయం కోసం వాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటూ కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి కుట్రని కూడా ప్రజలంతా గమనిస్తున్నారంటూ కూడా పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలు కూటమి నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.